జై హింద్ క్యాడెట్స్. మీరు విన్నది కరెక్టే, స్టూడెంట్స్ క్యాడెట్స్. సో ఈ రెండు పదాల మధ్య ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎవరైతే 10th అండ్ ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియోలో మనం ఎన్సీసీ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఎన్సీసీ అంటే ఏంటి, దీనివల్ల ఇది చేస్తే బెనిఫిట్స్ ఉన్నాయా, ఎవరికి ఉపయోగం, దేశానికి మనవంతు మనం ఏం చేయగలం, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో 1948 సో ఎన్సీసీని జూలై 16th స్టార్ట్ చేశారు. సో ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్, జాతీయ యువజన సంస్థ. అంటే మన తరపున మనం దేశానికి ఏం చేయగల అన్ని, అంటే ఆర్మీ, నేవీ, ఇంకా ఎయిర్ ఫోర్స్, ఇట్లా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి మన వంతు సహాయంగా మనం ఏం చేయాలో అన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్తో పాటు సర్టిఫికేట్స్ ఉంటాయి, ఏబిసి. సో ఓకే, ఏ ఎవరికి, బి ఎవరికి, సి ఎవరికి, అసలు ఈ ఎన్సీసీ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చేయండి. ఈ సర్టిఫికేట్లు పొందటం వల్ల మనకు వచ్చే ఫ్యూచర్ బెనిఫిట్స్ కూడా సో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఓకే, ఇంకా పాయింట్లోకి వెళ్తే, సో మనందరికీ తెలుసు స్వతంత్రం రాకముందు సో మనల్ని ఎవరు పరిపాలించారు, సో ఎట్లా పరిపాలించారు అనేది. సో తర్వాత తెలుసుకున్నాక సో మన భారతదేశానికి కూడా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు సో పోరాటానికి వీరులు కావాలి సో అనే ఉద్దేశంతో ఈ ఎన్సీసీని అయితే మొదలుపెట్టారు 1948. ఎప్పుడైతే మనకు 1947 ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ వచ్చిందో, నెక్స్ట్ ఇయర్ 1948 ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి రావచ్చు అనే ఉద్దేశంతో ఈ ఎన్సీసీని జూలై 16th స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను ఓకే, ఇప్పుడంటే యుద్ధాలు తగ్గినాయి, అలానే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఓకే. సో అప్పుడు ఏం చేశారంటే, సో మనకి ఆర్మీలో ఎలాంటి ట్రైనింగ్ అయితే ఉంటుందో సో ఈ పూర్తి ట్రైనింగ్ని ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్స్కి ఇచ్చేవాళ్ళు. సో ఎట్లా అంటే వీటిని మూడు సర్టిఫికేట్స్గా డివైడ్ చేశారు. ఏ సర్టిఫికేట్ సో ఇది వచ్చేసరికి స్కూల్ లెవెల్, either 8th or 9th. సో మనకున్న అన్ని స్కూళ్ళు, అన్ని కాలేజీలో ఈ ఎన్సీసీ అనేది ఉండదు. సో మనకు వచ్చేసరికి మండలానికనో లేదా జిల్లాకనో కొన్ని స్కూల్స్ అండ్ కొన్ని కాలేజ్లోనే ఇవైతే, అది కూడా గవర్నమెంట్ ఎయిడెడ్, ఇట్లా కొన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మాత్రమే మనకి ఎన్సీసీకి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సో ఏ సర్టిఫికేట్ వచ్చేసరికి మనకి 8th or 9th ఈ క్లాస్ స్టాండర్డ్స్లోనే చేయాలి. సో అంటే స్కూల్ స్టడీస్లోనే మనకి ఏ సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత కొన్ని కాంపోజిట్ కాలేజెస్ ఉంటాయి, అంటే ఇంటర్మీడియట్, కంబైన్డ్ డిగ్రీ. సో ఇక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఇంటర్మీడియట్ బి సర్టిఫికేట్ అలౌ చేసేవాళ్ళు. అక్కడ నుంచి నెక్స్ట్ ఆటోమేటిక్గా డిగ్రీ సి సర్టిఫికేట్ చేసుకునేవాళ్ళు. సరే, ఇవి ఎన్ని సంవత్సరాలు అని చూస్తుంటే ఏ సర్టిఫికేట్ 1 year, ఇద్దరు మనం 8th or 9th చేయొచ్చు. తర్వాత బి సర్టిఫికేట్ వచ్చేసరికి 2 years ఉంటుంది. నెక్స్ట్ సి సర్టిఫికేట్ వచ్చేసరికి 1 year. ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే సి సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. సో చాలా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వీటికి చాలా అంటే చాలా రిజర్వేషన్ ఉంది. కొన్ని జాబ్స్కి అయితే ఎగ్జామ్ కూడా అవసరం లేదు, జస్ట్ మనం ఇంటర్వ్యూ అండ్ మెడికల్ టెస్ట్, ఇంకేదైనా ఉంటే ఫిట్నెస్ టెస్ట్, ఇవి గనక క్వాలిఫై అయినా చాలు మనకి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది ఈ ఎన్సీసీ సర్టిఫికేట్స్ వలన. సరే, ఇవి వచ్చేసరికి మొత్తం 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి రెడ్, ఇంకోటి డార్క్ బ్లూ, ఇంకొకటి స్కై బ్లూ. సో ఈ కలర్స్ వచ్చేసరికి మనం రెడ్ అనుకున్నాం కదా, ఇది పూర్తిగా ఆర్మీకి చెందిన కలర్. అంటే మనం ఆర్మీ సూచికగా రెడ్ కలర్ యూజ్ చేస్తాం. సో అంటే మన జాతీయ జెండాలో ఎట్లయితే కలర్స్ ఉన్నాయో ఇట్లనే ఎన్సీసీ ఫ్లాగ్లో కూడా 3 కలర్స్ ఉంటాయి. సో రెడ్ వచ్చేసరికి మనకి ఆర్మీకి సంబంధించింది, అలానే డార్క్ బ్లూ ఉంది కదా, సో ఇది వచ్చేసరికి నేవీకి సంబంధించింది. సో నేవీకి సంబంధించినవి డార్క్ బ్లూ. అలానే స్కై బ్లూ ఉంది కదా, సో ఇది వచ్చేసరికి మన ఎయిర్ ఫోర్స్ విభాగానికి సంబంధించింది. అంటే మనకి ఇక్కడే మనం ఏదైతే జాబ్కి వెళ్ళక ముందే సో ఇక్కడే మనం ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటున్నాం, అలానే నేవీ ట్రైనింగ్ తీసుకుంటున్నాం, ఇంకా ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాం. సో ఇట్లా మనకి అన్ని ట్రైనింగ్స్ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. సరే, ఇక్కడ చూసుకుంటే మనం అసలు ఎన్సీసీకి ఎవరు ఎలిజిబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే హైట్ అండ్ వెయిట్, సో ఈ మస్ట్ షుడ్గా ఫార్మాలిటీగా చెక్ చేస్తారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళే ఎలిజిబిలిటీ. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి
రన్నింగ్ టెస్ట్ పెడతారు. 100 మీటర్స్, 200 మీటర్స్ లేదా 800 మీటర్స్, పుషప్స్, పుల్అప్స్ ఇట్లా మనకి కొన్ని టెస్ట్లు అయితే పెట్టి ఈ ఎన్సీసీకి అయితే ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. సో ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత వీళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు బి అంటే ఏ కానీ బి కానీ సి కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ కావాలి అంటే వాళ్ళు ఫస్ట్ అండ్ షుడ్గా ఒక క్యాంప్ అయితే చేయాలి. క్యాంపుల గురించి కూడా ముందు చెప్పేసుకున్నాం. సో వీళ్ళు ఒక క్యాంప్ చేస్తే వీళ్ళు ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఏ 1 ఇయర్, అలానే బి 2 ఇయర్స్ ఉంటుంది. ఈ 2 ఇయర్స్లో కూడా ఒక క్యాంప్ చేయాలి. అలానే సి 1 ఇయర్, ఈ సి సర్టిఫికేట్ విభాగంలో కూడా ఒక 1 ఇయర్ అయితే క్యాంప్ చేయాలి. తర్వాత చూస్తే ఈ క్యాంప్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రోజులు ఉంటాయి అంటే ఈ క్యాంప్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి నేషనల్ క్యాంప్స్, అలానే స్టేట్ క్యాంప్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేషనల్ క్యాంప్ చేస్తే ఆల్మోస్ట్ 25 to 30 మార్క్స్ మనకి ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. ఈ స్టేట్ క్యాంప్ అంటే ఒక 10 మార్క్స్ అట్లా యాడ్ అవుతాయి. సో ఇందులో ఈ క్యాంప్లో ఏమేం చేస్తారంటే ఫైరింగ్ ఉంటుంది, తర్వాత డ్రిల్ టెస్ట్ ఉంటుంది, ఇంకా కల్చరల్ అంటే మన దగ్గర ఉన్న టాలెంట్స్ ఉంటాయి కదా, సింగింగ్ కావచ్చు లేదా డ్యాన్సింగ్ కావచ్చు, ఇంకా డ్రమ్స్, మ్యూజిషియన్, ఇట్లా మనకి ఏదైతే టాలెంట్ ఉందో సో దాన్ని అయితే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే మనం ఆ టాలెంట్ కనుక పార్టిసిపేట్ చేస్తే సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి తగ్గ సర్టిఫికేట్ ఇస్తారు. ఇట్లానే ఇంకా ఈ క్యాంపుల పేర్లు చూసుకుంటే ఆర్మీ అటాచ్డ్ క్యాంప్. ఒకసారి మళ్ళీ ఇవన్నీ క్లియర్గా. సో ఆర్మీ అటాచ్డ్ క్యాంప్ అంటే ఇది నేషనల్ క్యాంప్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఆర్మీకి సెలెక్ట్ అవుతారు కదా కొంతమంది, వాళ్ళతో పాటు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఫీడింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ కానీ లేదు వాళ్ళ హార్డ్ వర్క్ కానీ ఇట్లా ఏదైనా కావచ్చు, వాళ్ళతో పాటు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఇక్కడ మనం జూనియర్ ఆర్మీ అనేవచ్చు. తర్వాత ఇంకా సో జూనియర్ ఆర్మీతో మనకి సమానం అనమాట. సో ఇక్కడ ఇలా చాలా రకాల క్యాంపులు ఉన్నాయి. అలానే ఏటీసీ క్యాంప్స్ అని, ఇంకా యువ ఆపద మిత్ర క్యాంప్స్ అని. ఏం లేదు, మనకి యుద్ధరీత్యా పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, ఫ్లూయిడ్స్ వచ్చినప్పుడు, ఇంకా వరదలు ఇట్లా వచ్చినప్పుడు మనం ఎలా అగ్ని ప్రమాదాలు కానీ మనం ఎదుటి వాళ్ళని ఎట్లా మనం సేవ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ క్యాంపులో నేర్పిస్తారు. ఇంకా వీటితో చాలా సో ఇలా మనకి ఈ క్యాంపుల్లోనే మ్యాక్సిమం ట్రైనింగ్ మొత్తం పూర్తి చేస్తారు. సో ఇంకేంటంటే మనకి మ్యాక్సిమం ఇక్కడ చాలా రకాల పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రాగ్ జంప్, బెండ్, ఇంకా పుషప్స్, పుల్అప్స్, ఇట్లా చాలా రకాలుగా పనిష్మెంట్. ఎందుకంటే మనం ఒక్కళ్ళు మిస్టేక్ చేసినా కానీ మన టీం మొత్తానికి కూడా ఆ పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఎక్కడైతే మనకి ఈ ఆర్మీలో లాగా క్రమశిక్షణ, ఇంకా నిజాయితీ, అలానే ఓర్పు, సో ఇవన్నీ కూడా మనకి ఎన్సీసీ క్యాంపులో అయితే మనకి నేర్పిస్తారనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి యూనిటీ అండ్ డిసిప్లిన్. ఈ ఎన్సీసీ అంటే దాని అర్థమే యూనిటీ అండ్ డిసిప్లిన్. సో ఇవి ఫస్ట్ అయితే నేర్పిస్తారు. సో ఎలా యుద్ధరీత్యాల్లో పాల్గొనాలి, అలానే పెద్దలను ఎలా గౌరవించాలి, ఎదుటి వాళ్ళతో ఎలా మూవ్ అవ్వాలి, సో ఇంకా సమాజంతో ఎలా మెలగాలి, సో ఇలాంటివన్నీ కూడా అన్ని న్యాయకత్వ బాధ్యతలు అయితే మనకి ఎన్సీసీలో అయితే నేర్పిస్తారు. సో ఇందుకోసమే మనం ఎన్సీసీని అయితే ఎంపిక చేసుకోవాలి. సో అలానే పేరెంట్స్ కూడా చాలా మంచిగా ఆలోచించండి. సో ఎక్కడైతే మీ చుట్టుపక్కల ఎన్సీసీ అయితే ఉందో సో అది ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. సో ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ కూడా. ఎందుకంటే ఫ్యూచర్లో ముందు మీ పిల్లలు ఒక గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే సో ఇది మనకి ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడతాయి. సో ఎలానో మీకు చెప్తాను. సో మనకి బిఎస్ఎఫ్, సిఆర్ఎఫ్ ఇలా చాలా ఆర్మీ పోస్టులు ఉంటాయి. అలానే కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఇట్లా ఇవి కూడా మనకి స్టేట్ ఉన్నాయి, అలానే సెంట్రల్ కూడా ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే మనం అనుకుంటాం ఈ ఎన్సీసీ చేయటం వల్ల ఏం ఉపయోగం అని. ఇది ఇప్పుడు చెప్తున్నాను, ఇది మెయిన్. మనకి ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే మనకి సి వరకు పొందుతారో వీళ్ళకి నేషనల్ సెంట్రల్ జాబ్స్లో ఈ సిఆర్ఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ వీటిల్లో సో వీళ్ళకి రిటర్న్ టెస్ట్ ఆల్మోస్ట్ కొన్ని ఎగ్జామ్స్కి అసలు ఉండదు కూడా. సో రిటర్న్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సో ఇవి చేసి వాళ్ళకి డైరెక్ట్ జాబ్ ఇచ్చేస్తారు. అంటే మన దేశానికి ఉపయోగపడాలని అలా చాలామంది కలగంటారు కదా, సో ఇది వాళ్ళు డైరెక్ట్గా నెరవేర్చుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఆర్మీకి కావాల్సిన ట్రైనింగ్ మొత్తం ఇస్తారు కాబట్టి సో ఇక్కడ మీరు ఈ సర్టిఫికేట్ తీసుకొని మీరు ముందుకెళ్ళిపోవచ్చు. అలానే స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా అంటే చాలా రిజర్వేషన్ ఉంది. అంటే సపోజ్ ఒక 100 మెంబర్స్ ఉంటే ఒక 10 పోస్టులు 10 మెంబర్స్ ఎన్సీసీ వాళ్ళు ఉంటారు, ఒక 90 మెంబర్స్ మిగతా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇట్లా ఈ 10 మెంబర్స్లోనే మనకి ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం అలానే కాదు, ఇంకా డిగ్రీ తర్వాత ఆఫ్టర్ పీజీ కానీ ఇట్లా హయ్యర్ స్టడీస్లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఎన్సీసీ క్యాడెట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మనం నచ్చిన కాలేజీ రావాలన్నా, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం నీట్ ఉంది, ఎంసెట్ ఉంది, ఇట్లా మనం హైయర్ స్టడీస్కి చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాం. సో ఇక్కడ కూడా ఈ సర్టిఫికేట్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. నీట్కి వెళ్ళాలన్నా
సో మిగతా కాంపిటీషన్ ఎలా ఉందో మనకు తెలుసు. సో ఈ ఎన్సీసీ వల్ల కూడా నీట్కి వెళ్ళిపోవచ్చు, ఎన్సీసీ వల్ల ఎంసెట్కి వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎన్సీసీ వల్ల పిహెచ్డి, ఇట్లా ఎన్ని ఎగ్జామ్స్ ఉంటే అన్ని అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఈ ఎన్సీసీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ ఎన్సీసీకి ఇస్తుంది, ఎన్సీసీకి ఇచ్చిన తర్వాతే ఇక నార్మల్. సో ఓకేనా. సో గైస్, మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. సో ఎన్సీసీ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకేంటంటే మనం ఏ కాలేజీలో చేరాలని మనకి ఏ కోర్స్కి అడ్మిషన్ దొరకాలి కానీ ఎన్సీసీ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. సో ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అంటే ఆల్మోస్ట్ జూనియర్ ఆర్మీ ట్రైనింగ్ అనమాట. సో మనకి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మీరు చెక్ చేసుకోవాలి ఏంటంటే కాంపోజిట్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజెస్. సో మన చుట్టుపక్కల ఎక్కడ ఎన్సీసీ ఉంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే మూవ్ ఆన్ అవ్వచ్చు. సో వీటి వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్. ఏబిసి అని 3 సర్టిఫికేట్స్ ఉంటాయి, ఆల్రెడీ మనం దీని గురించి చెప్పేసుకున్నాం. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ మెయిన్ క్రమశిక్షణ, ఇంకా నిజాయితీ, ఇంకా న్యాయకత్వ లక్షణాలు. సో ఎట్లా ప్రపంచంతో మెలగాలనేది ఇక్కడ చెప్తారు. సో ఇది చేసిన వాళ్ళు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో ఎన్సీసీ చేసిన క్యాడెట్స్ ఒకలాగా ఉంటారు, చేయని వాళ్ళు ఒకలాగా ఉంటారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సో ఆల్మోస్ట్ ఆర్మీ రూల్స్, పనిష్మెంట్స్ ఉంటాయి, అలానే ఎంజాయ్మెంట్ ఉంటుంది. క్యాంప్స్లో సరదాగా బడాకానా అని, కల్చరల్స్ అని, ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలానే సో మనం ఎలా సో ఎదుటి వాళ్ళకి అంటే భిన్నంగా, అంటే నార్మల్ పీపుల్ కంటే భిన్నంగా ఎలా బతకాలని కూడా ఇక్కడ చెప్తారు. సో ఓకేనా. అలానే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్డీ క్యాంప్ అని ఒకటి ఉంటుంది, అంటే రిపబ్లిక్ డే క్యాంపు. ఇక్కడ ఏంటంటే మన క్యాంప్స్లో సెలక్షన్స్ పెడతారు. సో మనం కనుక డ్రిల్ బాగా చేసినా, ఇంకా అదర్ ఈవెంట్స్ బాగా చేస్తే మనల్ని రిపబ్లిక్ డే క్యాంప్కి ఢిల్లీ అయితే తీసుకెళ్తారు. సో ఇక్కడ మెయిన్ సంస్థ కూడా ఢిల్లీలోనే ఉంది. సో అది చేస్తే మాత్రం చాలా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మీరు కనుక అగ్నివీరు ఇలాంటి పోస్టులకు కనుక అప్లై చేస్తే సో మనకి ఏ సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ కలుస్తాయి, అలానే బి సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్ కలుస్తాయి, ఇంకా సి ఉంటే 20 మార్క్స్. వీటితో పాటు ఆర్డీ రిపబ్లిక్ డే క్యాంప్ కనుక చేసినట్లయితే 25 మార్క్స్ అనేది మనకి యాడ్ అవుతాయి. ఒకసారి మళ్ళీ క్లియర్గా వినండి. సో ఈ సర్టిఫికేట్ చేయడం వల్ల మనకి మార్క్స్ అనేది చాలా యాడ్ అవుతాయి, అంటే మనం జాబ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో ఓకేనా. సో మళ్ళీ ఫైనల్గా చెప్తున్నాం. సో ఎవరైతే ఎన్సీసీకి ఇంట్రెస్ట్గా ఉన్నారో మీకు గూగుల్లో లోకల్లో ఎక్కడ కాలేజెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇది నేషనల్ వైడ్ కాబట్టి మీ గూగుల్లో మీ దగ్గరలో ఏదైతే ఎన్సీసీ సంబంధించిన కాలేజెస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని మీరైతే మూవ్ ఆన్ అవ్వచ్చు. మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మన వీడియోకి సో మీరు కామెంట్ చేస్తే మీ దగ్గరలో ఏమున్నాయి, యాజ్ ఏఎన్ఓగా నా బాధ్యత ఇది. సో ఇప్పటికీ లేట్ అయిపోయింది. సో ఒక స్టూడెంట్ని క్యాడెట్ అనే స్టేజ్కి మనం తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. సో యాజ్ ఏఎన్ఓ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం నాకు కూడా చాలా గర్వంగా ఉంది. సో మీరైతే సో ఇట్లా ఎన్సీసీ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, ఇంకా యూట్యూబ్లో చూడొచ్చు, చాలా వీడియోస్ ఉన్నాయి. మన వీడియోనే కాదు. సో ఇది మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా, ఎప్పుడైతే మేబీ స్కూల్లో చదివే స్టూడెంట్కి కానీ, 10th అయిపోయిన స్టూడెంట్కి కానీ, ఇంటర్ అయిపోయిన స్టూడెంట్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎన్సీసీ అనేది చాలా ఉపయోగకరమైంది. సో మీరు కూడా చక్కగా దాని విలువ తెలుసుకొని సో ఎన్సీసీలో జాయిన్ అవ్వడానికి సిద్ధపడండి. సో అలానే మీ ఫ్యామిలీతో పాటు మీ దేశానికి కూడా సో మీరు సేవ చేయడానికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు యుద్ధానికి రెడీగా అన్నట్లుగా సో మీరు ప్రిపేర్గా ఉండాలి. ఓకేనా. జై హింద్ క్యాడెట్స్. సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ వెలుసుకుందాం. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, సలహాలు ఉన్నా వెంటనే మన ఛానల్లో మన వీడియోకి మెసేజ్ పెట్టేసేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను, మీకు సలహాలు ఇస్తాను. మీ దగ్గరలో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఇంకా ఎట్లా ఏ ఇయర్లో తీసుకుంటే బెటరు, అంటే మీకు కావాల్సిన పూర్తి సమాచారం, ఇంకా మీకు ఎగ్జామ్స్ అంటే ఎట్లా ఎప్పుడు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, సో వాటికి కావాల్సిన సిలబస్ చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా మేమైతే మీకు హెల్ప్ చేస్తాం. నేనే కాదు, నాతో పాటు మా క్యాడెట్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 50+ ఉన్నారు క్యాడెట్స్. సో అందరు కూడా సిన్సియర్గా వర్క్ చేస్తారు, సిన్సియర్గా క్లాసెస్ అటెండ్ అవుతారు. సో అందరం కూడా మీరు సక్సెస్ అవ్వడానికి మేము ఉపయోగపడతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయి. జై హింద్ క్యాడెట్స్.